ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో గౌతమ్‌కిను, మన పృథ్వీకి గొడవ జరిగింది గదా! అయితే మీరు ఖచ్చితంగా అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంతసేపు గౌతమ్ మీరు గ్రూప్ గేమ్ ఆడారు. గ్రూప్ గేమ్ ఆడారు. మీరు గ్రూప్ గేమ్ ఆడారు అంటే, అది కాదు మచ్చా, నేను చెప్పేది విను మచ్చా అంటూ పృథ్వీ చాలా సేపు తనకి చెప్తుంటే, లేదు బ్రో, నువ్వు ఒక్క పర్సన్‌నే టార్గెట్ చేసావు. నువ్వు నిఖిల్‌కే సపోర్ట్ చేసావు అంటూ మాట్లాడేసరికి పృథ్వీ అంటే ఇప్పుడు మనం ఒక మాట అంటాం. అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఆ మాట విని, ఆ డిఫెండింగ్‌కి కరెక్ట్ కౌంటర్ పాయింట్ ఇస్తేనే అదొక అదొక పా అదొక ప్రక్రియ అవుతుంది. అంతే కాకుండా నువ్వు ఆడేసావు, నువ్వదే చేసావు, నువ్వదే చేసావు అంటూ మాట్లాడితే ఏంటర్థం? గౌతమ్ ఇండివిడ్యుయల్‌గా సోలో గేమ్ ఆడొచ్చు. కానీ 24 గంటలు నేను సోలో గేమ్ ఆడుతున్నా, నేను సోలో గేమ్ ఆడుతున్నా అంటూ సోలో భజన చేయడం, సోలో కోట్ రాయడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత తెలియకుండా కొన్ని బాండ్స్ ఏర్పడతాయి. ఎందుకనంటే మీరు పృథ్వీని గమనించండి. లాస్ట్ టైము కిల్లర్ గర్ల్స్‌గా ప్రేరణ తనని నామినేట్ చేసినప్పుడు మన నిఖిలొచ్చి, "అరేయ్! నువ్వు కొంచెం కన్సిడర్ చెయ్యి" అంటే, "నీకు నాకు గూడా పడుతుందని" చెప్పాడు. అంటే ఏంటి? దే ఆర్ ఫ్రెండ్స్. గ్రూప్ గేమ్ అంటే నలుగురు ఒక గ్రూప్ అయ్యి అది నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అనటం అన్నమాట. అక్కడ కూడా నాకు తెలిసి తప్పు లేదు. ఎందుకనంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఇప్పుడు నాకు నేను పర్సనల్‌గా గేమ్ ఆడుతున్నాను. నాకు పృథ్వీ గెలవాలనుంది. సో, నేనేం జేస్తాను, పృథ్వీ గెలవాలి అనుకున్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చెయి, నేను నీకు హెల్ప్ చేయి అనుకుంటారు. అది కామన్ బిగ్ బాస్ హౌస్‌లో. అది స్ట్రాటజీ. అది గ్రూప్ గేమ్ అనడం కరెక్ట్ కాదు. అసలు గ్రూప్ గేమ్ అనేది బిగ్ బాస్ హౌస్‌లో చాలా తక్కువుంటుంది గ్రూప్ గేమ్ అనేది. అయితే అక్కడ మాట వినకపోయేసరికి ఇంకా మొత్తం రెచ్చిపోయేసరికి అప్పుడు నాగార్జున ఏమంటాడంటే, "గౌతమ్, నువ్వు సోలో గేమర్‌వే, నేను కాదంటలేదు. కానీ ప్రతిసారి సోలో గేమ్, నేను సోలో గేమ్ అంటే ఆడియన్స్ చూస్తూ ఉంటారు. జనాలు చూస్తుంటారు ఏంటి అనేది. అయినా పృథ్వీకి నువ్వు గ్రూప్ గేమ్ ఆడావని తనకి ఒక్క నామినేషన్ కూడా ఏం పడలేదు. తను తను ఇండివిడ్యుయల్‌గానే ఆడుతున్నాడు. ఎన్నో సందర్భాలు అలా అనుకుంటే ప్రేరణ పాము గుడ్డు ఫస్ట్ మనకి పృథ్వీకినే ఇచ్చేసింది. థర్డ్ ఆప్షన్ పృథ్వీనే ఇచ్చేసింది. గంగవ్వ, విష్ణుప్రియ తర్వాత థర్డ్ ఏసేసింది పృథ్వీనే. కానీ మరి పృథ్వీ ఏమి అనలేదే. అది గ్రూప్ గేమా? సో, గ్రూప్ గేమ్ నిజంగా ఆడాలనుకుంటే తను పృథ్వీని కూడా వేయకూడదు కదా! ప్రేరణ, పృథ్వీ, యష్మి అండ్ నిఖిలే కదా ఆడుతున్నారు అని చెప్పేది. సో, ఇక్కడ గౌతమ్ వాదనకి అర్థం లేదు. గౌతమ్ అక్కడ పాయింట్ చెప్పకుండా, నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పకుండా, తన వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరిని గ్రూప్‌గా ఆడి బయటికి పంపించేయాలనుకున్నావంటే దానికి కరెక్ట్ ఆన్సరే ఇచ్చాడు పృథ్వీ. అవును, అప్పుడు క్లాన్ వైస్ నువ్వు బిగ్ బాసే చెప్పాడు మమ్మల్ని బయటికి పంపించమని. నువ్వేంటి మధ్యలో అన్నాడు. ఆ పాయింట్‌కి తను కౌంటర్ ఇవ్వలేకే మాట్లాడాడు. సో, ఇద్దరికీ గూడా నాగార్జున ఈరోజు క్లాస్ పీకడం జరిగింది. ఇద్దరు అగ్రెసివ్ అవ్వకూడదు. ఫైర్ ఉండాలి గానీ, అదేదో పెద్ద వైల్డ్ ఫైర్‌లా ఎళ్ళకూడదని చెప్పి చెప్పినట్టు తెలుస్తోంది.